ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 9th సర్గ. ఇక్కడ మేఘనాథుడు యొక్క వధ అంటే ఇంద్రజిత్ యొక్క వధ గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ విభీషణ వచః శ్రుత్వా రామో వాక్యమథా బ్రవీత్ జానామి తస్య రౌద్రస్య మాయాం కృత్స్నాం విభీషణ. పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవికి ఈ వృత్తాంతాన్ని ఇలా చెప్తున్నాడు. విభీషణుడు పలికిన మాటలు ఏవైతే ఇంద్రజిత్తు యజ్ఞాన్ని చేస్తున్నాడో అగ్నిని తృప్తిపరచటానికి, అలా గనక అది సంపూర్ణం అయిపోయింది అంటే ఎవరి చేతుల్లో కూడా వధింపబడడు, అందుకని అది జరిగే లోపలే తన్ని వధించాలి అని. ఈ మాటలన్నీ విన్న ఆ రాముడు మళ్ళీ, ఓ విభీషణ, ఆ భయంకరమైన రాక్షసుడు యొక్క మాయల గురించి నాకంతా కూడా తెలుసు అని చెప్తాడు. సహి బ్రహ్మాస్త్రామిచ్చూరు మాయావీ చ మహాబలః జానామి లక్షణస్యాపి స్వరూపం మమ సేవనం. ఈ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రవేత్త, దీర్ఘకాలం తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నుని చేసుకుని అలా పొందినవాడు. శూరుడు, మాయావి, మహాబలుడు కూడా. అలాగే అతన్ని వధించడానికి ఏదైతే వరం పొంది ఉన్నాడో 12 సంవత్సరాలు ఆహారం అలాగే నిద్ర లేకుండా ఉన్న వాళ్ళ చేతుల్లో తప్పితే ఇంక ఎవరి చేతుల్లో తనకి మరణం అన్నది లేదు. అందుకే ఈ లక్ష్మణుడి యొక్క స్వరూపం కూడా నాకు బాగా తెలుసు, నన్ను సేవించుకోవటంలోనే ఎల్లవేళలా తత్పరుడై ఉండేవాడు. జ్ఞాత్వా వా సమాహం తుష్ణీం భవిష్యత్ కార్య గౌరవాత్ ఇత్యుక్త్వా లక్ష్మణం ప్రాహ రామో జ్ఞానవతం వరః. లక్ష్మణుడు యొక్క యథార్థ స్వరూపం ఇదంతా తెలిసి ఉండి కూడా భవిష్యత్తులో జరగబోయేదానికి ఏదైతే వనవాసానికి వచ్చినప్పటి నుంచి తనతోనే ఉన్నాడు, అక్కడ నిద్ర ఆహారాలు అన్నీ మానేసి ఉంటున్నా సరే మళ్ళీ ఈ భవిష్యత్తులో ఎలా అయితే ఈనాడు ఈ సమయంలో వధించవలసి వచ్చింది, ఆ 12 సంవత్సరాలు అలా అన్నీ మానేసి ఉన్నాడు కాబట్టి వధించటానికి అర్హత పొంది ఉన్నాడు. ఈ భవిష్యత్ కార్యం అంతా కూడా దృష్టిలో ఉంచుకుని అది తెలుసు కాబట్టి నేను ఆ వనవాస కాలం అంతా కూడా లక్ష్మణుడు అలా అన్నీ మానేసి ఉంటుంటే త్యాజించి నేను మౌనాన్ని వహించి ఉన్నాను అని జ్ఞానశ్రేష్ఠుడైన రాముడు మళ్ళీ లక్ష్మణుని పిలిచి లక్ష్మణుడితో ఇలా చెప్తున్నాడు. గచ్చ లక్ష్మణ సైన్యేన మహతా జహి రావణిం హనుమత్ ప్రముఖే సర్వే యుత్యపేహ సహ లక్ష్మణ జాంబవాన్ వృక్షరాజోయం సహ సైన్యేన సంవృతః విభీషణశ్చ సచీవేస్ సహ త్వామభియాస్యతి. ఓ లక్ష్మణ, వెళ్ళిరా, ఈ గొప్ప సైన్యం అంతా కూడా నీతో కదిలి వస్తుంది, నువ్వు వెళ్ళి ఆ ఇంద్రజిత్తుని వధించేసేయి. లక్ష్మణ, హనుమంతాది ఈ ప్రముఖ సేనలందరూ కూడా కలిసి నీతో వస్తారు. అలాగే బుల్లోకరాజైన జాంబవంతుడు తన సేననంతా తీసుకుని నీతో వస్తాడు. విభీషణుడు తన మంత్రులతో కలిసి నిన్ను అనుసరించి నీతో వస్తాడు అని. అభిజ్ఞాతస్య దేశస్య జానాతి వివరాన్ని సహ రామస్య వచనం శ్రుత్వా లక్ష్మణ స విభీషణః. విభీషణుడు అక్కడ ప్రదేశాల గురించి చక్కగా తెలిసినవాడు కాబట్టి నువ్వు అక్కడ వీలుగా ప్రవేశించటానికి ఆ రహస్యాలన్నీ తెలిసినవాడు కాబట్టి అతనన్నీ నీకు చెప్తాడు అని రాముడు ఏదైతే లక్ష్మణుడితో చెప్తాడో ఆ మాటలు వింటున్న విభీషణుడు కూడా మళ్ళీ లక్ష్మణుడితో కలిసి ఉన్నాడు. జక్రాహ కార్ముకం శ్రేష్ఠ మన్యద్ భీమ పరాక్రమః రామపాదాంబుజం సృష్ట్వా హృష్టః సౌమిత్రిరబ్రవీత్ అద్య మత్కార్ముకాన్ ముక్తాశ్ శరా నిర్భిద్య రావణిం గమిష్యంతి హి పాతాళం స్నాతుం భోగవతి జనే. రాముడు చెప్పిన కార్యానికి ఏదన్నా సరే అలవోకగా మనసరిగి నడుచుకునేవాడు ఈ లక్ష్మణుడు. అందుకుని ఇలా ఏదైతే శ్రేష్టమైన వింటిని పట్టుకున్నాడు మహాపరాక్రమవంతుడైన ఆ లక్ష్మణుడు రాముడు చరణాలకి నమస్కరించి సంతోషంతో అక్కడ మళ్ళీ ఇలా అన్నాడు. ఇప్పుడు నేను నా ఈ వింటి నుంచి వచ్చే ఆ బాణాలతో ఇంద్రజిత్తుని చీల్చివేస్తాను, ఆ బాణాలు పాతాళ లోకంలో ఉన్న భోగవతి నది అన్న ఆ జలాల్ని తాకి స్నానమాడుతాయి అని. ఏవముక్తా సా సౌమిత్రి పరిక్రమ్య ప్రణమ్యతం ఇంద్రజిన్నిధనాకాంక్షి యయో త్వరిత విక్రమః.
ఇలా చెప్పిన తర్వాత లక్ష్మణుడు రాముడికి మళ్ళీ ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడ మళ్ళీ ఇంద్రజిత్తుని వధించాలన్న కోరికతో ఉత్సాహంతో చాలా వేగంగా ఆ సేననంతా తీసుకుని బయలుదేరాడు. వానరీర్ బహుసాహస్రైర్ హనుమాన్ పృష్ఠతోన్వఘాత్ విభీషణశ్చ సహితో మంత్రిభిస్త్వరితం యయు. వేలాది మంది వానరులతో కలిసి హనుమంతుడు అతని వెనకనే వెళ్ళాడు. నలుగురు మంత్రులతో కలిసి విభీషణుడు కూడా త్వరగా అనుసరించి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. జాంబవత్ ప్రముఖా వృక్షాః సౌమిత్రిం త్వయయాన్వయుః గత్వా నికుంభిలాధీశం లక్ష్మణో వానరైః సహ. భూలోక ప్రముఖ వీరులు జాంబవంతుడి నాయకత్వంలో ఈ ఉత్సాహాన్ని పెంచుతూ లక్ష్మణ్ని అనుసరించి వాళ్ళు కూడా అందరూ వెళ్ళారు. ఆ నికుంభిల ప్రదేశానికి మొత్తానికి చేరుకున్నారు. అపశ్యద్బల సంఘాతం దూరాద్రాక్షాస సంకులం ధనుర్యాయం యా సౌమిత్రే యత్తోద్భూత్ భూరి విక్రమః అంగధేన చ వీరేణ జాంబవాన్ రాక్షసాధీపః తదా విభీషణ ప్రాహ సౌమిత్రిం పశ్య రాక్షసాన్. దూరం నుంచే రాక్షసులతో నిండిపోయి ఉన్న శత్రుబల సమూహాల్ని పరికించారు. మహాపరాక్రమశాలి అయిన ఆ లక్ష్మణుడు ధనుస్సుని ఎక్కిపెట్టి అక్కడ వీరుడైన అంగదుడు, జాంబవంతుడు, రాక్షసాది పతులు, ఈ విభీషణాదులతో ఉన్న మంత్రులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆ సమరానికి అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. అప్పుడు విభీషణుడు మళ్ళీ లక్ష్మణుడితో ఇలా చెప్తున్నాడు. ఏదైతద్ రాక్షసానీకం మేఘశ్యామం విలోక్యతే అస్యానికస్య మహతో భేదనే యత్నవాన్ భవ. ఈ రాక్షసుల్ని చూస్తున్నావు కదా లక్ష్మణ, వీళ్ళు కారు మబ్బుల్లాగా అంటే నల్లగా ఉన్న ఈ సమూహం ఏదైతే ఉందో వీళ్ళందరినీ చూస్తున్నావు కదా, ముందుగా ఈ గొప్ప సేననంతా కూడా నువ్వు ఛేదించేసే ప్రయత్నం చెయ్యి. రాక్షసేంద్ర సూతో అప్యస్మిన్ భిన్నే దృశ్యో భవిష్యతి అభిద్రావాషు యావద్వే నేతత్కర్మ సమాప్యతి. జహి వీరా దురాత్మానం హింసా పరమా ధార్మికం విభీషణ వచః శ్రుత్వా లక్ష్మణః శుభలక్షణః. ఈ రాక్షస సైన్యాన్ని నువ్వు ఛేదించిన తర్వాత రాక్షసరాజైన రావణాసుడు యొక్క పుత్రుడైన ఇంద్రజిత్తుడు అప్పుడు మనం కనిపెట్టగలము. అతడు తన అభిచారిక హోమకర్మాన్ని ఏదైతే పూర్తి చెయ్యకముందే మనం ఆలస్యం చెయ్యకుండా వెంటనే వీళ్ళందరినీ కూడా వధించెయ్యాలి. అప్పుడు మనం అతని దగ్గరికి తొందరగా వెళ్ళగలము. అందుకే ఓ వీరుడా, ఇక్కడ హింసాపరుడు అధార్మికుడు అయిన ఇంద్రజిత్తుని నువ్వు త్వరగా వధించే ప్రయత్నం చెయ్యాలి. అందుకు నీ సేనని వెంటనే వధించేసేయి. ఇలా మాటలు శుభ లక్షణాలు కలిగిన లక్ష్మణుడితో చెప్పాడు విభీషణుడు. వవర్ష శరవర్షాని రాక్షసేంద్రాసుతాం ప్రతి పాషాణేహ పర్వతాగ్నిశ్చ వృక్షేశ్చ హరియూతపాః నిర్జగ్నిః సర్వతో దైత్యాస్తీపి వానరయూతపాన్ పరశ్వద్యేహ శీతేర్ బాణేరసేభిర్యధిష్ఠితో మరేహ. రావణాసుడు ఒక్క కుమారుడు అక్కడ బాణాల వర్షను కురిపించేశాడు. ఇక్కడ లక్ష్మణుడు పెద్ద పెద్ద శిలలతో, వీటిలతో, శిఖరాలతో, వృక్షాలతో వానరులు యోధులందరూ కూడా ఆ రాక్షసుల మీద వాళ్ళు కూడా దాడి చేశారు. వానరులకి అలాగే రాక్షసుల యోధులకి మధ్యన జరుగుతున్న ఆ భీకరణ యుద్ధం, ఎందుకంటే రాక్షసుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, గొడ్డలతో ఇట్లాంటివన్నీ, ఖడ్గాలతో, ఆ దండాలతో ఇట్లా వీళ్ళ మీద వాళ్ళు కూడా దాడి చేయటం మొదలుపెట్టారు. నిర్జగ్నుర్వానరానీకం తథా శబ్దో మహానభూత్ సా సంప్రహారస్తు మూలః సజ్జగ్ని హరిరక్షసాం. ఇలా ఆ వాటితో వీళ్ళు యుద్ధం చేయటం, ఈ ఆయుధాలు కలిగి ఉన్న వాళ్ళు వృక్షాలతో, రాళ్లతో, శిలలతో వీళ్ళు యుద్ధం చేస్తున్నారు వానర యోధులు. గొప్ప కోలాహలంతో అక్కడంతా కూడా సంగ్రామం చాలా ఘోరంగా జరుగుతున్నది. అంటే ఒక రక్త ప్రవాహంలాగా వస్తుంది అక్కడ. ఇంద్రజిత్ సబలం సర్వమధ్యమానం విలోక్య సహ నికుంభీలాం చ హోమం చ త్యక్తా శీఘ్రం వినిర్గతః. ఈ విధంగా ఇంత ఘోరమైన యుద్ధం జరుగుతుంటే రాక్షస సేన పూర్తిగా నుగ్గునుగ్గైపోవటం గమనించిన ఇంద్రజిత్తు హోమాన్ని పూర్తి అవ్వకముందే అక్కడి నుంచి లెగవలసి వచ్చింది.
విడిచిపెట్టి త్వరగా ఆ నికుంభుల స్థానం నుంచి బయటకి వచ్చాడు. రథమారుహ్య సదనుక్రోధీన మహతాగమత్ సమహ్వాయన్ సౌమిత్రిం యుద్ధాయ రణమూర్ధని. ధనస్సుని ధరించి రథం మీద ఎక్కి చాలా కోపంగా యుద్ధరంగంలో లక్ష్మణుడి మీద యుద్ధం చేయటానికి పూనుకున్నాడు. సౌమిత్రి మేఘనాదోహం మయా జీవన్న మోక్షసే తత్ర దృష్ట్వా పితృవ్యం సాప్రాహ నిష్ఠూర భాషణం. లక్ష్మణుడి మీద యుద్ధం చేయటానికి వస్తున్నవాడు అక్కడే మళ్ళీ తన పినతండ్రి అయిన విభీషణ్ణి చూశాడు. అందుకుని వెంటనే ఇలా అతన్ని మీద కూడా మాటలతో నిష్ఠూరాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇహేవా జాతః సంవృద్ధః సాక్షాత్ భ్రాత పితర్మమ యస్త్వం స్వజనాముత్సృజ్య పరభృత్యత్వమాగతః. ఎందుకంటే ఈ ప్రదేశానికి రావటము ఇక్కడిది జరుగుతుందని తినకి తెలిసి తిను చెప్పకపోతే వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఇతని ద్వారా దానికి విఘ్నం కలిగింది. ఇప్పుడు మళ్ళీ అనార్థాలకి దారి తీస్తుందని గమనించిన వాడు ఉక్రోషంతో అలాగా పినతండ్రి అయిన విభీషణ్ణి నిష్ఠూరాలుగా, నీవిక్కడే జన్మించావు కదా, ఇక్కడే పెరిగావు కదా, మాలో ఉన్నవాడివే కదా, విశేషించి నా తండ్రికి నువ్వు సోదరుడివి కదా, అలాంటి నువ్వు నీ వాళ్ళని విడిచిపెట్టేసి శత్రువులతో కలిసిపోవటము, వాళ్ళకి దాస్యం చెయ్యటము, మళ్ళీ నీ వాళ్ళకే హాని తలిపెట్టేలాగా వాళ్ళని తీసుకొచ్చావు అని. కథం దృహ్యసి పుత్రాయ పాపియానసి దుర్మతి ఇత్యుక్త్వా లక్ష్మణం దృష్ట్వా హనుమత్పృష్టతః స్థితం. కొడుకు లాంటి వాణ్ణి నాకు ద్రోహం ఎందుకు చేస్తున్నావు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుర్బుద్ధి కలిగిన వాడివి, ఇలా దూషించి మళ్ళీ హనుమంతుడి భుజాల మీద ఉన్న లక్ష్మణ్ణి చూశాడు ఇంద్రజిత్తు. ఉద్యదాయుధా నిస్త్రంషి రతి మహతి సంస్థితః మహాప్రమాణముద్యమ్య ఘోరం విస్పారయంధనుః. తీక్షణమైన ఆ బాణాలతో ఆ గొప్ప రథం నుంచి నిలిచి ఘోరంగా చాలా దీర్ఘకాలము చాలా బలమైనవన్నీ కూడా ప్రయోగించాడు. భీషణంగా ఆ శబ్దాలు చేసుకుంటూ యుద్ధాన్ని కొనసాగించాడు ఇంద్రజిత్. అద్యవో మామక బాణాః ప్రాణానా పశ్యంతి వానరాః తతః శరం దాశరథీః సంధాయ మిత్రకర్షణః ససర్జ రాక్షసేంద్రాయ క్రుద్ధః సర్ప ఇవ శ్వసన్ ఇంద్రజిత్రాక్తానయను లక్ష్మణం సముదీక్షత. ఓరి వానరులారా, ఇప్పుడు నా వాడైన బాణాలతో మీ ప్రాణాలన్నీ కూడా తీసేస్తాను. అంతటా శత్రుకర్షుడైన లక్ష్మణుడు కూడా మళ్ళీ రోషంతో బుసలు కొడుతున్నటువంటి ఆ బాణాలు సర్పాల్లాంటివన్నీ కూడా విడిచిపెట్టాడు. ఇంద్రజిత్తుడు ఇంకా కన్నులు ఎర్రజేసి మళ్ళీ లక్ష్మణుని చూస్తూ శక్రాశని సమస్పర్శేర్ లక్ష్మణేన హతః శరీః ముహూర్తమభవన్మూఢః పునః ప్రత్యాహృతేంద్రియః. లక్ష్మణుడు విడిచిపెట్టిన ఆ వజ్రాయుధాల లాంటి ఆ బాణాల తాకిటికి అది స్పర్శ తగిలినంత మాత్రం చేతనే ఆ ఇంద్రజిత్తు ఒక ముహూర్త కాలము స్పృహను కోల్పోయాడు. మళ్ళీ తేరుకున్నాడు, మళ్ళీ యుద్ధానికి పూనుకున్నాడు. దదర్శావస్థితం వీరం వీరో దశరథాత్మజం శోభిచక్రామ సౌమిత్రిం క్రోధ సంరక్తలోచనః. వీరుడైన ఇంద్రజిత్తు చలించకుండా మళ్ళీ తనకి ఎదురుగా నిలిచి ఉన్న శూరుడు దశరథుడొక్క కుమారుడైన లక్ష్మణుడి వైపు చూస్తూ చాలా క్రోధంగా మళ్ళీ పరిగెత్తుకుంటూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. శరధనుషి సంధాయ లక్ష్మణం చేదమబ్రవీత్ యదీతే ప్రథమే యుద్ధే న దృష్టోమి పరాక్రమః. ఏదైతే ధనుస్సు బాణాలు అలాగే ఆ రథం మీద ఉన్నాడంటే దానికి గుర్రాలు ఉన్నాయి, అలాగే రథాన్ని నడిపే సారథి కూడా ఉన్నాడు. ఇలా ఎప్పుడైతే మళ్ళీ ఇంద్రజిత్తు యుద్ధానికి పూనుకున్నాడో బాణాన్ని సంధించడానికి తన ధనువును ఎప్పుడైతే పట్టుకున్నాడో లక్ష్మణుడితో మళ్ళీ ఈ మాటలు చెప్తున్నాడు. మొదటి యుద్ధంలో నా వీరత్వాన్ని నువ్వు సరిగ్గా చూసి ఉండలేదనుకుంటా, ఇప్పుడు నేను ప్రయోగించే వాటిని చూసి దాన్ని నువ్వు తట్టుకుని నిలబడు చూద్దాము అని. అత్యత్వాం దర్శయిష్యామి తిష్టేధానిం వ్యవస్థితః ఇత్యుక్త్వా సప్తభిర్బాణైరభివివ్యాధ లక్ష్మణం
ఇదిగో నీకిప్పుడే నా పరాక్రాన్ని రుచి చూపిస్తాను. అంటే ఆ రుచి నీకు తెలుసుంటే నాతో యుద్ధం చెయ్యటానికి నువ్వు సాహసించవు. అందుకే వదలకుండా, కదలకుండా నా ముందే నువ్వు నిలిచి ఉండు అని 7 బాణాలతో లక్ష్మణ్‌ని బాధించే విధానంగా ప్రయోగించాడు ఇంద్రజిత్తు. దశభిశ్చ హనుమంతం తీక్ష్ణధారేః శరోత్తమేః తతః శరశతేనైవ సంప్రయుక్తేన వీర్యవాన్. ఎప్పుడైతే 7 బాణాలు సంధించి లక్ష్మణుడికి నొప్పించేలాగా ప్రయోగించాడో, దాని తర్వాత వాడి అంచులు గల 10 ఉత్తమమైన బాణాలతో హనుమంతుణ్ణి మళ్ళీ 100 బాణాలతో విభూషుణ్ణి రెట్టించే కోపంతో వీరాధి వీరుడైన ఇంద్రజిత్తు మళ్ళీ అందరినీ బాధించాడు. లక్ష్మణుడు కూడా అదే విధంగా శత్రువైన ఇంద్రజిత్తు మీద బాణ వర్షాన్ని కురిపించేశాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 9th సర్గాలో 32 శ్లోక సంపూర్ణం.